హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించబడిన అంశాల గురించి, వాటి యొక్క ఆర్టికల్స్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఒక పారాగ్రాఫ్ ద్వారా మనదైన స్టైల్లో మన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ద్వారా మీకు నేను పారాగ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా గుర్తించవచ్చు మరియు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు గ్రూప్స్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీకి సంబంధించి కంపల్సరీగా ఈ 73 మరియు 74 రాజ్యాంగ సవరణలను ఒక ప్రత్యేక టాపిక్గా చేర్చడం జరిగింది. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థల మీద ప్రత్యేకంగా ఒక అంశాన్ని సిలబస్లో చేర్చడం వల్ల ఈ టాపిక్ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 నుంచి కానీ కనీసం ఒక 5 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ, అదేవిధంగా పట్టణ పంచాయతీరాజ్ వ్యవస్థలు చాలా ఇంపార్టెంటు. ఈ టాపిక్ని నేను అక్కడక్కడ మెయిన్ టాపిక్స్ ఇలా కాకుండా కంటిన్యూస్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరియు చాలా ఎగ్జామ్స్లో స్కోరింగ్ సబ్జెక్టు కూడా అంటే టాపిక్ కూడా ఇదే అవుతుంది. ఎందుకంటే ఈజీగా గుర్తించవచ్చు, అంత క్లిష్టమైనవి ఏముండవు. కమిటీలు ఉంటే ఆ కమిటీలు కొన్ని ఎలా ఏర్పాటు చేశారు, క్రోనాలజీ ఉంటుంది, వాళ్ళు ప్రతిపాదించిన అంశాలు ఉంటాయి, మరి ఆర్టికల్స్ ఉంటాయి. గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ, జిల్లా పరిషత్తు కానీ, జిల్లా స్థాయి కానీ, వాటి యొక్క అంశాల గురించి మనం కూలంకషంగా చర్చించుకుందాం. ఈ వీడియోలో మీకు అసలు ముందు ఈ ఆర్టికల్స్ని ఈజీగా గుర్తించడం నేర్చుకున్నట్లయితే ఆర్టికల్స్లో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభ 243 అనే ఆర్టికల్లో చూపిస్తుంది. 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడానికి రిజర్వేషన్లు రూపొందించింది. ఒకసారి ఈ పారాగ్రాఫ్ను చూసినట్లయితే మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 243A నుండి 243O వరకు అంటే పంచాయతీలకు సంబంధించిన అంశాలను ఈ ఆర్టికల్స్లో రూపొందించడం జరిగింది, సమగ్రంగా పొందుపరిచారు. ఈ ఆర్టికల్స్ అంటే మొత్తం 15 ఆర్టికల్స్ ఉంటాయి. 15 ఆర్టికల్స్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది ఈ పారాగ్రాఫ్ ద్వారా నేను మీకు వివరిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్. ఈ పారాగ్రాఫ్స్ ద్వారా అంటే ఒక 2-3 పారాగ్రాఫ్స్ ద్వారా ఈజీగా గుర్తించేటట్లు అంటే లింక్ ఉన్న అంశాలన్నింటినీ కూడా ఒక పారాగ్రాఫ్లో రూపొందించడం జరిగింది. చాలా ఈజీగా గుర్తించవచ్చు, లాజిక్గా ఉంటుంది, ఎక్కడ కూడా సెంటెన్స్ ఫార్మేషన్ ఎక్కడ కూడా మిస్ మ్యాచింగ్ ఉండదు. చూడండి. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ 3 అంచెల పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడానికి రిజర్వేషన్లు రూపొందించింది. ఇక్కడ 243A ఆర్టికల్ ప్రకారం ఏంటంటే గ్రామ సభను ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. గ్రామ సభ అంటే ఏంది? ఆ గ్రామంలోనే ఓటర్లు అందరూ కూడా ఆ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. అంటే